గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుందని ఉండాలని కోరుకుంటూ టుడే మీరు వీటికి స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మోరల్ సపోర్ట్ ఇస్తుంది. టుడే బిజినెస్ న్యూస్ ఈరోజు 3 December 2024. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ సెబిలిటీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. అండ్ ప్రతిసారి చెప్పినట్టుగా ప్లీజ్ అడ్వైజ్ కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఉన్నాయండి. షేర్ మార్కెట్ ఎప్పుడైనా కానీ మొత్తం మనకున్న పెట్టుబడిలో సగం 50% చేసి మిగతా 50% మనం బ్యాలెన్స్ ఉంచుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మార్కెట్లో మన షేర్ కానీ ఇంకో మంచి షేర్ కానీ తగ్గినప్పుడు కొనడానికి డబ్బు ఉండాలి. సో అది గుర్తించండి. అండ్ రోజు మాదిరిగా ఈరోజు కూడా గుడిబుల్లి చార్ట్ కింద షేర్ ఇచ్చాను గ్రాన్యూస్. ఈ సెక్షన్లో ఇచ్చే షేర్స్ అన్ని ఫండమెంటల్ షేర్కి సంబంధించి ఉంటాయి. ఒకవేళ తగ్గినా కానీ బై అండ్ డిప్స్ కింద తీసుకోవచ్చు, లేదంటే వెయిట్ చేస్తే మళ్ళీ మనకు కొన్న రేటు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది గుర్తించండి. సో గ్రాన్యూస్ మంచి టెక్నికల్గా ఫండమెంటల్ కంపెనీ, టెక్నికల్ కూడా బాగుంది. కరెంట్ మార్కెట్ 595, హైయెస్ట్ 721, లోయెస్ట్ 365, బెస్ట్ బై 598. అంటే ఇక్కడి నుంచి ఒక 3 రూపీస్ పెరిగిన తర్వాత ఇక్కడ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. అండ్ టార్గెట్ షార్ట్ టర్మ్కు 610, లాంగ్ టర్మ్కు 650గా గుర్తించండి. సో ఆర్ఎస్ఐ ప్రకారం మనం ఇచ్చిన ఈ షేర్ ఆర్ఎస్ఐ బేస్ మీద, అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ బేస్ మీద ఇస్తున్నాము. అంటే షేర్లో స్ట్రెంత్ ఉంటే రిలేటివ్ ఈ ఇండెక్స్ చూపెడుతుంది. సో డైలీలో 58 ఉంది, మామూలుగా 48 ఉండాలి. ఇది జస్ట్ కొలమానము. వీక్లో 55 ఉంది, మంత్లో 60 ఉండాల్సిన 64 ఉంది. సో టెక్నికల్ సౌండ్ ఉంది. నిన్న కూడా ఈ షేర్ పెరిగింది, ఈరోజు కూడా పెరగడానికి అవకాశం ఉంది. మంచి ఫార్మా కంపెనీ అనగా గుర్తించండి. సో టుడే మీరు యూఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్, ఆసియా మార్కెట్, 3 మార్కెట్ మనం గమనిస్తున్నాము. సో వీని మూలంగా మన మార్కెట్ యొక్క పొజిషన్ ఈరోజు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో డౌ జోన్స్ ఉన్న 128 డౌన్ అయినా కానీ నాస్డాక్స్ 185 అప్లో ఉంది, S&P 500 అప్లో ఉంది. అండ్ యూరోపియన్ మార్కెట్ ఆల్మోస్ట్ లాభాల బాటం ముగిసింది. ఇంగ్లాండ్ 26, ఫ్రాన్స్ 2% అప్పు, జర్మనీ 3% అప్పు ఉంది. సో మన ఆసియా మార్కెట్ చూస్తే ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది 6:30 తర్వాత. సో ఇక్కడ కూడా మిక్స్డ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. మన సింగపూర్ 10% అల్పంగా 10% అప్లో ఉంది. హ్యాంగ్సెంగ్ చైనా మాత్రం 100% డౌన్. మన తైవాన్, జపాన్ 360 అప్లో ఉంది. సో దీని యొక్క ఎఫెక్ట్ ఈరోజు మన మార్కెట్పై పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం గుర్తించుదాం. సో ఇండియన్ మార్కెట్స్లో నిన్న మన పార్ట్నర్స్ చాలా తక్కువగా సెల్ చేశారు. ఇది ఒక మంచి శుభ సంకేతకం. వీళ్ళు అమ్మడం ఆపితే మన మార్కెట్ పై అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మన మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగానే బ్రహ్మాండంగా బై చేస్తున్నారు. సో దాని మూలంగా మన మార్కెట్ ఎక్కువ పడే అవకాశాన్ని తగ్గించిన వారు అయ్యారు. సో మార్కెట్ నిన్న పార్ట్నర్స్ 238 crores సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు 3,580 బై చేస్తారు. సో ఇక్కడ మేము ప్రతిసారి చెప్తున్నాం, మ్యూచువల్ ఫండ్స్ ఇన్ని కోట్లు పెట్టుకుంటున్నారంటే వాళ్ళు కొని వెంటనే 3-4 అమ్మరు. వాళ్ళు లాంగ్ రన్ ఉంటారు, లాభం వచ్చిన తర్వాత ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ అమౌంట్ కాబట్టి అది మంచి షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ టైం కూడా ఇస్తారు కాబట్టి మనం కూడా ప్రతి షేర్ కూడా టైం ఇవ్వాలనే రావాలని కాదు. మనం 1 month 1 year అని పెట్టుకోవాలి. అప్పుడే వస్తుంది. అప్పుడు మీకు యావరేజ్గా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి 1 month 2 months ఒకసారి షేర్ పెరగదు. బట్ 2 months తర్వాత వితిన్ 3 daysలో మొత్తాన్ని కూడా కవర్ చేస్తుంది. మీకు ఎవరికైనా అనుభవం ఉన్న వరకు ఈ విషయం తెలిసి ఉంటుందని నేను భావిస్తున్నాను. అది గుర్తించండి. సో నిన్న నిఫ్టీ 145 అప్, బ్యాంక్ నిఫ్టీ 53 అప్, సెనెక్స్ 440 అప్ అయింది. మిడ్ క్యాప్ 600 అప్ అండ్ స్మాల్ క్యాప్ 195. సో ఎప్పుడైతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరుగుతున్నసేపు మార్కెట్ ఎటువంటి దోకలేదని కూడా గుర్తించండి. అండ్ ఇండెక్స్ మామూలుగానే నిన్న 14.72కు తగ్గింది. పీసీఆర్ నిఫ్టీ రేస్ కూడా ఈరోజు పెరిగింది. దీని మూలంగా మార్కెట్ బులిసినట్టు మనం చెప్పుకోవచ్చు. ఈరోజు అంటే పుట్ కాల్ రేషియో 1.2 ఉంది. 1 cut అబౌవ్ ఉంటే బులిష్, బిలో ఉంటే బేరిష్ అని ఒక ఒక టెక్నికల్ వ్యూ అన్నట్టు అది గుర్తించండి. సో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిలో ఈరోజు చెప్పుకోదగ్గ బిజినెస్ న్యూస్ లేవు. బిజినెస్ స్టాండర్డ్లో ఓలా ఎలక్ట్రికల్ ఫైట్స్ ఆఫ్ ప్లాన్స్ టు 4,000 stores పెట్టబోతున్నట్టు వచ్చింది December end వరకు. సో దీని యొక్క ఇంపాక్ట్ ఈరోజు ఈ షేర్ పడే అవకాశం ఉంది. అట్లనే పంజాబ్ సింధు బ్యాంక్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. అది ఒక 3,000 crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఇష్యూ చేయబోతున్నట్టు. సో దీని మూలంగా వీళ్ళకు లోన్స్ మీద రెవెన్యూ ఇన్కమ్ వచ్చే లాభం ఉంది. అండ్ లైవ్ మిన్ ప్రకారం అంబుజా సిమెంట్ పార్ట్నర్స్ విత్ కొల్బ్రాక్ అనే దాంతో ఎంఓ పెట్టుకుంది టెక్నాలజీ కోసము. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండవచ్చు. మంచి ఫండమెంటల్ కంపెనీ అని గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం కోల్ ఇండియా బీపీ షేర్ కూడా ఒక ఎంఓ పెట్టుకున్నారు మహారాష్ట్ర ప్రాజెక్ట్ కోసము. సో ఈ షేర్ ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అశోక్ లేయాన్ కూడా సబ్సిడీ ఇందుజా టెక్నో ఒక కంపెనీ టేక్ చేసినట్టుంది.
సో మంచి కంపెనీ అశోక్ లేలాండ్ ప్రసాద్ చెప్తున్నా. ఈరోజు మా ఛాయిస్ షేర్ నేను డిక్లేర్ చేశాను. అశోక్ లేలాండ్ కూడా ప్రతి తగ్గింపును తీసుకొని ముందు మంచిగా పెరగడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ హిందూజా గ్రూప్ ఉంది అని గుర్తించండి. ఆ స్టాక్ బై కింద ఉడక ఇచ్చారు. ఈరోజు ఉడక కూడా ప్రతిసారి కూడా చెప్పాను. ఇంత మీకు వార్తలు కూడా కొన్ని ఆల్మోస్ట్ 10-15 షేర్లు కంటిన్యూ చెప్తున్నాము. ఆ షేర్లు లిస్ట్ చేసుకొని వాటి ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు యావరేజ్ తీసుకోవడం పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గమనించండి. ఇందు ప్రకారం ఐసిఐసిఐ ఎజ్ లీడ్స్ టు 30% గ్రోత్ ఇన్ ఏజెంట్ ప్రభుత్వం అనే ఒక వార్త వచ్చింది. సో ఈరోజు షేర్ పెరగడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అటు ఎన్ఎండిసి కూడా ఒక 18% దాని యొక్క ఐరన్ అవుట్ నవంబర్ పెరిగి వచ్చింది. సో దీని ఇంపాక్ట్ మూలంగా కూడా ఈ షేర్ ఈరోజు పెరిగే అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ దీనికి బోనస్ కూడా ఇష్యూ ప్రకటించారు, బట్ డేట్ ప్రకటించాలి. సో ఈ షేర్ కూడా అక్యుములేట్ చేసుకోవచ్చని చాలాసార్లు చెప్పాను. మా ఛాయిస్ షేర్ కింద కూడా చాలాసార్లు కూడా రికమెండ్ చేశాను, గుర్తించండి. ఫండమెంటల్ కంపెనీ ఎకనామిక్స్ ప్రకారము బులిస్ ఎంసీడీ క్రాస్ ఓవర్ కింద ఉన్నాయి. అంటే ఈ షేర్లు పెరగడానికి అవకాశం ఉన్నట్టు ఐజిఎల్ అండ్ ఐనాక్స్ విండో ఈ మూడు కూడా ఉన్నాయని గుర్తించండి. ఈ మూడు కూడా ఫండమెంటల్ కంపెనీస్ ఎప్పుడు ప్రతి తగ్గింపులు కూడా వీటిని యావరేజ్ చేసుకోవచ్చు అని నా యొక్క ఆలోచన అని గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రికాలు కూడా నిన్న కూడా పెరిగింది దానికి. అండ్ అది ఒక కంపెనీ సుందరం ఆటో కంపెనీస్కు మన ఆటోమొబైల్కి సంబంధించిన అక్విజిషన్ చేసినట్టు ఇది ఆటోమొబైల్కి సంబంధించి ఫండమెంటల్ కంపెనీ. సో ఈరోజు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఓఎన్జీసీ కూడా ఐస్ మ్యానింగ్స్ ఆఫ్షోర్. సో ఓఎన్జీసీ డ్రిల్లింగ్లో ఉంటుంది, అది కూడా మినరల్స్లో కూడా ఆఫ్షోర్ చేయొచ్చు అని ఒక వార్త వచ్చింది. ఈరోజు ఈ షేరు లైమ్ డేట్ ఉండే అవకాశం ఉంది. అండ్ మనీ కంట్రోల్లో మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వతుంది. లాంగ్ బిల్డప్ అంటే షేర్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగితే ఈ షేర్ పెరుగుతాయని అంచనా అండ్ ఎక్స్పైరీ లోపల. సో వాటి లిస్ట్ ఉంది, వాటిని గమనించండి. అండ్ షార్ట్ కవరింగ్ కూడా ఈ షేర్ ముందే కొని కంపల్సరీ కొనే స్థితిలో ఉంటారు కాబట్టి ఇవి కూడా పెరుగుతాయని ఒక ఆలోచన దాని డాటా ప్రకారము ఆ లిస్ట్ ఉంది, ఇక్కడ గమనించండి. లాంగ్ అన్వైండింగ్లో ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది కాబట్టి ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఆ లిస్ట్ కూడా ఇక్కడ ఉంది, గమనించండి. అండ్ షార్ట్ బిల్డప్ కూడా ఈ షేర్ కూడా షార్ట్ బిల్డ్ అయి ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇవి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఓన్లీ ఫ్యూచర్ ఆప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో బట్టి బేస్డ్ అయి ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఇలా జరుగుతుందని స్టాక్ మార్కెట్ ఏదైనా జరగవచ్చు అని గుర్తించండి. బట్ ఇది ఒక అవగాహన ఉంటుంది. సో దీని ప్రకారం మనము ఎక్స్పోజర్ బిజినెస్ చేయొచ్చు. అండ్ ఐ డెలివరీ కింద కూడా ఈ షేర్స్ ఐ డెలివరీ అనేది ఆల్మోస్ట్ 68 నుంచి 84% ఈ షేర్లో డెలివరీ జరిగింది కాబట్టి ఐ డెలివరీ జరిగినప్పుడు దీని యొక్క ముఖ్య సంకేతం ఈ షేర్లు ముందు పెరుగుతాయని తీసుకున్నట్టని దీని యొక్క మీనింగ్. శంకో గోల్డ్ మీద వార్త వచ్చింది. షైనింగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్ ముందు ఇది బాగా అభివృద్ధి చెందుతున్న ఒక వార్త వచ్చింది. శంకో గోల్డ్ ఇది నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించిన గోల్డ్ బిజినెస్ చేసే కంపెనీ కింద గుర్తించండి. స్టాకేజ్లో ట్రెండింగ్ షేర్ కింద క్యాస్టర్ ఇండియా, ఐనాక్స్ ఇండియా ఇర్కా ఇంట్రెస్ట్ ఉంది. ఇర్కా ఇంట్రెస్ట్లో మనం చాలా సామాన్ రికమెండ్ చేస్తాము. రైల్వేకి సంబంధించింది చాలా కిందిలోకి వచ్చింది. ఆల్మోస్ట్ 300 నుంచి ఆల్మోస్ట్ 100 రూపాయలు తగ్గి ఇప్పుడు మంచి 220 ఆ లెవెల్ నడుస్తుంది. ఈ షేర్ని ఇప్పుడు మంచి లెవెల్లో ఉంది, అక్యుములేట్ చేసుకోవచ్చు. రైల్వేకి సంబంధించింది అది గుర్తించండి. ఇది ఓన్లీ ఇండియా కాక అవుట్ సైడ్ కంట్రీలో కూడా దీని యొక్క బిజినెస్ చేస్తుంటారని గుర్తించండి. అండ్ ఈరోజు బ్యాంక్లో ఆర్బీఐ బ్యాంక్ ఉంది, అది గుర్తించండి. సో టుడే మై ఛాయిస్ కింద అశోక్ లేలాండ్ ఇది చాలాసార్లు చెప్పాను. ప్రీకాలు ఈ రెండు కూడా ఆటోమేటిక్ సంబంధించిన షేర్ కాబట్టి ఈరోజు లైమ్ లైట్ ఉండి ఈరోజు పెట్టడానికి అవకాశం ఉన్నట్టు ఇక్కడ మన వార్తలు చెప్తున్నాయి. సో డివిడెండ్ పేబుల్ కింద కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. విప్రో బోనస్ షేర్ ఈరోజు 3rd నాడు రికార్డ్ డేటు అంటే నిన్న అంతకుముందు ఎవరితో ఉన్నారో వాళ్ళకు బోనస్ షేర్స్ రాబోతుంది. బట్ ఈ బోనస్ షేర్స్ ఈరోజు రికార్డ్ డేట్ కాబట్టి షేర్ కూడా అడ్జస్ట్ కావచ్చు ఈరోజు. అండ్ కెన్ఫ్యూ హోమ్స్ డివిడెండ్ ప్రకటించింది 6 రూపీస్, రికార్డ్ డేట్ 4 డిసెంబర్. ఈరోజు అంతకుముందు ఎవరితో కొన్నారో వాళ్ళకు 6 రూపీస్ పర్ డే వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. అండ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కూడా స్ప్లిట్ కాబోతుంది 10th డిసెంబర్ నుంచి. అది ఇంతకుముందు 5 రూపీస్ షేర్ ఉండే 2 రూపీస్ కాబోతున్నట్టు గుర్తించండి. సో ఇవి వార్తలు. సో వార్తలు ఎంత మంచి వార్తలు అయినా ఈరోజు వార్త బట్టి కొద్దిగా పెరగచ్చు అది. బట్ అది తర్వాత ట్యాబ్లో పడి మనం కిందికి రావచ్చు. కాబట్టి మనం దానికి చార్ట్లో చూడాలి. చార్ట్లో దాని యొక్క స్ట్రెంత్ ఉందా లేదా చూడాలి. అంటే కంటిన్యూగా పెరగడానికి అవకాశం ఉందా లేదా, అది ఎలా ఉందని చార్ట్లో చూసి దాని లెవెల్స్ బట్టి కొనడం అమ్మడం చేస్తుండాలి. సో ఇక్కడ మీకు చార్ట్లో మీకు ప్రతిరోజు చెప్పినట్టు కూడా ఇక్కడ 2 ఇండికేటర్స్ పెట్టాము. మనకు బయింగ్ సెల్లింగ్కు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మామూలుగా 4 గీతలు ఉన్నాయి, 4 లైన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది 20 డేస్, 50 డేస్, 100 డేస్, 200 డేస్. ఈ మూవింగ్ అవరేజ్ అన్నట్టు
ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్లో ఉన్నట్టు పాజిటివ్ ఉన్నట్టు. అట్లనే ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది. ఆర్ఎస్ఐ ఇక్కడ ఈ బ్లూలో ఉంది. ఈ 58 కింద. ఎప్పుడైతే ఇది 45 కన్నా ఎబోవ్ ఉంటుందో, 45 కన్నా ఎబోవ్ ఉంటే డేలో అది ట్రెండింగ్ ఉన్నట్టు చెప్పొచ్చు. ఈ రెండు మీట్ అయితే షేర్ పెట్టడానికి చాలా అవకాశాలు మనకు ఉన్నాయన్నట్టు. సో ప్రస్తుతం గ్రానూస్ ఉంది. ప్రస్తుతము 595 ఉంది. ఇక్కడ లోయెస్ట్ 365 ఉంది. హైయెస్ట్ 721. సో చార్ట్ ప్రకారంగా టెక్నికల్ కూడా 40 మరియు బాగానే ఉంది. 58 ఉంది. అండ్ అన్ని మూవింగ్ అది ఉంది. ఆల్మోస్ట్ కంటిన్యూగా పెరిగి 5 days 6 days పెరిగిన తర్వాత మరి 4 days కన్సాలిడేషన్ అయ్యి నిన్న మళ్ళీ ఆల్మోస్ట్ 11 రూపీస్ లాభంతో ముగిసింది. సో ఇది పెరగడానికి అవకాశం ఉంది ఫండమెంటల్ కంపెనీ. నెక్స్ట్ పంజాబ్ సింధు బ్యాంకు ప్రస్తుతం 50 రూపీస్ ఉంది. లోయెస్ట్ 41 రూపీస్, హైయెస్ట్ 77. సో టెక్నికల్ చూస్తే ఈ వాతం బట్టి ఈరోజు పెరగవచ్చు, అది వేరే విషయం. బట్ టెక్నికల్గా కొద్దిగా బలపడుతుంది. బట్ మూవింగ్ హౌస్ క్రాస్ కాలే. సో ఇందులో మూమెంట్ రావాలంటే 54 క్రాస్ ఎంత అవుతున్నాయి మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది గుర్తించండి. ఎందుకంటే ఈరోజు వాతం బట్టి పెరిగి మరి తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఇటువంటి వార్త ఉన్నప్పుడు ఈరోజు 100 షేర్ కొనే బదులు 20 షేర్స్ కొని మిగతా షేర్ పెరిగినప్పుడు ఆల్మోస్ట్ 51 అండ్ 54 తర్వాత పెరగడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. అది గుర్తించండి. అంబుజా సిమెంట్ ఫండమెంటల్ కంపెనీ షేర్ ప్రతిసారి తగ్గినప్పుడు తీసుకోవచ్చు. అదాని గ్రూప్ దీని ఈ అంబుజా సిమెంట్ అదాని గ్రూప్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఇది అదాని గ్రూప్ వాళ్ళ కంపెనీ. అండ్ మన టెక్నికల్ చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతం 538 ఉంది. లోయెస్ట్ 453, హైయెస్ట్ 706 పోయింది. సో టెక్నికల్గా ఆర్ఎస్ఐ బలపడుతుంది. 47 ఉంది. అండ్ బట్ మూవింగ్ హౌస్ క్రాస్ కాదు. ఓన్లీ ఇక్కడ ఒక మూవింగ్ హౌస్ క్రాస్ అయింది. ఇది 100 మూవ్స్ కాబట్టి 588 క్రాస్ అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, మూవింగ్ అయ్యే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఓలా ఎలక్ట్రికల్ చాలామంది రికమెండ్ చేస్తున్నారు. అది కింద నుంచి 70 చాలా పెరిగి 150 హైయెస్ట్ 157 పోయి 66 వచ్చి మళ్ళీ ఇప్పుడు 93 అయింది. రికమెండేషన్ ఉంది. ఇది కొద్దిగా రిస్క్ అయినా ఫ్యూచర్ బాగుంటుందని చాలామంది చెప్తారు. సో రిస్క్ బెట్ కింద దీన్ని యావరేజ్ చేసుకోవచ్చు, గుర్తించండి. ప్రస్తుతము 933 ఉంది. లోయెస్ట్ 66, హైయెస్ట్ 157. సో టెక్నికల్గా బాగుంది. 64 ఉంది. అండ్ అన్ని మూవింగ్ హౌస్ కూడా క్రాస్ అయింది కాబట్టి పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నది వాతావరణం బట్టి కూడా. అండ్ బీపీసీఆర్ గవర్నమెంట్ కంపెనీ, మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ. సో ఫండమెంటల్ కంపెనీ లాంగ్ రన్కు ఈ షేర్ను తీసుకోవచ్చు. ప్రస్తుతం టెక్నికల్గా చూస్తే 294 రూపీస్ ఉంది. లోయెస్ట్ 216, హైయెస్ట్ 376. బట్ టెక్నికల్ చూస్తే 40 ఉంది. బిలో 45 ఉంది. కొద్దిగా వీక్ అని చెప్పొచ్చు. అందుకే మూవింగ్ హౌస్ కూడా క్రాస్ కాలేదు. ఇది 294 కాబట్టి 318 క్రాస్ అయిన తర్వాత ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. నెక్స్ట్ కోల్ ఇండియా ప్రస్తుతం 421 రూపీస్ ఉంది. ఫండమెంటల్ కంపెనీ. టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది. కంటిన్యూ తగ్గిన తర్వాత కన్సాలిడేషన్ అవుతుంది. అండ్ మూవింగ్ హౌస్ కూడా క్రాస్ కాలేదు. ఇక్కడ మూవింగ్ హౌస్ 465 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో దీనిలో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఉడుకో ప్రస్తుతం 238 ఉంది. లోయెస్ట్ 85 రూపీస్, హైయెస్ట్ 353. సో మంచి కంపెనీ. ఫండమెంటల్గా లాంగ్ రన్కు ఇది తీసుకోవచ్చు. అండ్ టెక్నికల్ చూస్తే కూడా పర్వాలేదు, బాగుంది. 63 ఉంది. ఆర్ఎస్ఐ అండ్ మూవింగ్ హౌస్ క్రాస్ అయింది. ఈరోజు పెట్టడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఐసిఐసిఐ ప్రస్తుతం 692 ఉంది. లోయెస్ట్ 463, హైయెస్ట్ 76. టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు. 40 ఉంది. ఎందుకంటే మూవింగ్ హౌస్ క్రాస్ కాలేదు. ఇప్పుడు ప్రస్తుతం 692 ఉంది కాబట్టి 717 క్రాస్ అయితే మీద మూమెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఐజిఎల్ ఆల్మోస్ట్ డౌన్ నుంచి ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ తర్వాత 2 రోజులు పెరుగుతుంది. ప్రస్తుతం 343 ఉంది. లోయెస్ట్ 306, హైయెస్ట్ 570. టెక్నికల్గా చూస్తే ఆర్ఎస్ఐ 34 ఉంది. 45 కావాలి, అందుకే మూవింగ్ హౌస్ ఉంది. బట్ ఇది మూమెంట్ రావాలంటే 466 క్రాస్ అవుతుంది, అంటే మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వాతావరణం బట్టి పెరిగినా కానీ మళ్ళీ కిందకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. నెక్స్ట్ మోయిల్ మంచి కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ 320 రూపీస్ ఉంది. ప్రస్తుతము 259, 260 లోయెస్ట్, 588 హైయెస్ట్. టెక్నికల్గా బలపడుతుంది. 48 ఉంది. బట్ మూవింగ్ హౌస్ క్రాస్ కాలేదు. ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత ఈ పెరగడం కొద్దిగా పెరుగుకుంటూ వచ్చింది. నిన్న కూడా 5 రూపీస్ పెరిగింది. బట్ ఎప్పుడైతే 371 క్రాస్ అవుతుందో ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఐనాక్స్ విండ్ ప్రస్తుతం 200 ఉంది. లోయెస్ట్ 78. కింద నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. 261 ఇది హైయెస్ట్. బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది 50. మూవింగ్ హౌస్ కూడా నేను మొత్తం క్రాస్ అయ్యి మరి కిందకి వచ్చింది.
అది 200 క్లోజ్ అయింది. 209 నిన్న 210 పై కూడా కిందకి వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే ఈరోజు 210 క్రాస్ అవుతుందో ఎక్కువ పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ప్రికాల్ కంటిన్యూగా పెరుగుతుంది. ఈ వార్త దీని యొక్క అక్విజిషన్ చేసిన వార్త వచ్చింది. ఇది ఇంతకుముందే లీక్ అయినట్టు కనిపిస్తుంది. కంటిన్యూగా పెరుగుతుంది. సో ఇలాంటి షేర్లు కొద్దిగా తగ్గినప్పుడు తీసుకో మంచిది. లేదంటే ఆల్రెడీ పెరిగింది కాబట్టి 100 షేర్లు తీసుకునే బదులు 20 షేర్లు తీసుకోవాలి. మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటే బాగుంటుంది. ప్రికాల్ మంచి కంపెనీ. ప్రస్తుతం 495 ఉంది. లోయెస్ట్ 328, హైయెస్ట్ 542. టెక్నికల్గా చాలా బాగుంది. RSI 66 బాగుంది. మీరు చూస్తే కూడా కంప్లీట్గా అన్ని మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ అయ్యి 4 డేస్ కంటిన్యూ పెరిగింది. సో నిన్న కూడా పెరిగింది కాబట్టి ఈరోజు పెరగడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. అది గుర్తించండి. నెక్స్ట్ ONGC గవర్నమెంట్ కంపెనీ, డివిడెండ్ పేయింగ్ కంపెనీ, మంచి కంపెనీ. బట్ ఇది కొంచెం స్లో మూవింగ్గా జరుగుతుంది. 257 దీని యొక్క ప్రస్తుత రేటు, 192 లోయెస్ట్, 345 హైయెస్ట్ ఇది. బట్ టెక్నికల్గా ఇప్పుడే ఇంప్రూవ్ అవుతుంది. 46, 45 ఉంది. బట్ మూవింగ్ క్రాస్ కాలే. ఇది 258 ఉంది కాబట్టి 279, 28 క్రాస్ అయితే ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ శంకో గోల్డ్ ప్రస్తుతం 1150 ఉంది. లోయెస్ట్ 681, ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయినట్టే. అండ్ 1544 హైయెస్ట్. టెక్నికల్గా 45 ఉంది. కొద్దిగా ఇంప్రూవ్ అయింది RSI ప్రకారంగా. బట్ మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ అయింది. బట్ ఒక మూవింగ్ యావరేజ్ అంటే 100 మూవింగ్ క్రాస్ కాలే. ఎప్పుడైతే 1192 క్రాస్ అవుతుందో ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎర్కాన్ మంచి కంపెనీ. టెక్నికల్గా ఫండమెంటల్ కంపెనీ కాబట్టి దీన్ని యావరేజ్ చేసుకోవచ్చు. ఇది లోయెస్ట్ 157, హైయెస్ట్ 350 కూడా పోయింది. 355 ఆల్మోస్ట్ కిందకి వచ్చింది. చాలా తగ్గింది. మంచి కంపెనీ మూవింగ్ టెక్నికల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. 58 కంటిన్యూగా ఇక్కడ వస్తే మళ్ళీ పడిపోవడం, తగ్గడం ఆగి పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 8 రూపీస్ పెరిగింది. నిన్న 721 పోయింది. ఎప్పుడైతే 227 క్రాస్ అవుతుందో ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంది. సో లాంగ్ రన్కు ఇప్పుడు తీసుకోవచ్చు. క్యాస్టర్ ఇండియా కూడా చాలా తర్వాత ఈ షేర్ లైమ్ రేట్ వచ్చింది, పెరుగుతుంది. 250 ఉంది కరెంట్ మార్కెట్. 137 లోయెస్ట్, 284 హైయెస్ట్. టెక్నిక్గా ఇంప్రూవ్ అవుతుంది. RSI 58 ఉంది. అండ్ ఆల్మోస్ట్ కంటిన్యూ పెరుగుతుంది. బట్ ఒక మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలే. 200 మూవింగ్ డేస్. ఎప్పుడైతే 221 క్రాస్ అవుతుందో ఇంకెక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇవి వార్త అండి. సో మనం ఫండమెంటల్ అండ్ టెక్నికల్ రెండు కూడా బేరేజ్ చూసుకొని లాభాలు పొందే అవకాశం ఉంటుంది. సో ముగించే ముందు సబ్స్క్రిప్షన్ చేసుకొని చూస్తున్నారు. లైక్ కోరుతున్నాను. అండ్ కొత్త వారు ఉంటే షేర్ చేసుకొని, సబ్స్క్రిప్షన్ చేసుకొని, లైక్ చేసుకొని నాకు మోరల్ సపోర్ట్ ఇస్తాను భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.